సువార్త వారి జీవితాలని మార్చింది. సువార్త వారి జీవితాలని తలకిందులు చేసింది. ఇప్పుడు చెప్పండి, ఏమైనా చేయగలరు? కథ మొత్తం మార్చగలరు. ఈజీగా మార్చుతాడా? ఈజీగా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్. మనం క్రీస్తు నమ్మకం, అలాగే చక్కగా క్రీస్తునందు, ప్రభువునందు, యేసు క్రీస్తునందు ఆయన లేకుండా మనకు మార్పు లేదు. ఆయన లేకుండా మనం ఎవరు? జీరో. అధ్యాయం అంతా చూడండి, ఇన్ క్రైస్ట్ ఎన్నిసార్లు రాయబడిందో చూడండి. ప్రభువునందు, క్రీస్తునందు ఆయన లేకపోతే మనకి హోదా. సరే, వారి జీవితాలేమో కానీ దేవుని వాక్యం ఒక 7 దేవుడు వారి చరిత్రను ఎలా మార్చడో చూస్తున్నాడు. వీళ్ళ చరిత్ర మారింది కదా. మొదటి అధ్యాయం అంతా ఏమండి? వీళ్ళంతా పాపులు, శత్రువులు, బలహీనులు, భక్తిహీనులు, ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. ఇప్పుడు సువార్త ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు వారు ప్రయోజనకరంగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు కదా? రోమ్ పట్టణంలో ఉన్నారు. ఎంతో ప్రభావం. రేపు పల్లెలకు వెళ్ళిన తర్వాత తిరుగు కలుసుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్. ఏం రాశారు? రోమపత్రిక రాశారు. ఫీమేల్ కలుసుకోవాలి కదండి. మీ పత్రిక లేకపోతే క్రైస్తవ్యానికి ఏం వచ్చాడు? మార్చి రోజులు ఏం తీసుకొచ్చాడు? ఏ పత్రిక ద్వారా అందరికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. కానీ వారి జీవితాల్లో మార్పు కలిగింది. మారిందంటే వారు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో సమర్పించుకున్నారు. కారణం పునరాజ్యం అన్నమాట, సజీవ యాగంగా మీ శరీరానికి సమర్పించుకున్నారు కదా. మనం కూడా ఈ యొక్క యాన్యువల్ డే మీటింగ్ సందర్భంగా ఒకసారి మన జీవితాన్ని మనం సమర్పించుకున్నాం. ఆయన పరిచర్య కొరకు సమర్పించుకున్నాం. మన జీవిత ప్రయాణంలో ఆయన మన చరిత్రను మార్చగలడు కదా. ఆయన తెరిచేపు తెలియదు. నేను రోమపత్రిక రాస్తాను, ప్రశ్నిస్తూ తెలియదు. ఆమె ఒక సామాన్య గురువునికి వెళ్తుంది, కానీ బహుగా ప్రయాసపడి నా పేరు లేఖనాలు ఉంచుతున్నామని తెలియదు. ఏదైనా సాధ్యం. చూద్దాం మరి చరిత్ర మార్చుతాడు. అబ్రహాం జీవితం చూద్దాం, యోసేపు జీవితం చూద్దాం, మోషే జీవితం చూద్దాం, రూతు జీవితం చూద్దాం. అబ్రహాము, మోషే, రూతు, దానియేలు జీవితం చూద్దాం, రాహాబు జీవితం చూద్దాం, ఆఖరిగా పౌలు జీవితం చూద్దాం. ఏ విధంగా వాళ్ళ చరిత్ర మారింది, ఏ విధంగా వాళ్ళ జీవితాలు మార్పు చెందినాయి, ఏ విధంగా వారు ప్రసిద్ధి చెందారు, ఏ విధంగా వారు ప్రయోజనకరమయ్యారు, ఏ విధంగా వారి చరిత్ర మారింది. సో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. 7 సూత్రాలు, 7 ప్రిన్సిపల్స్. ఆత్మీయ జీవితంలో మనం కూడా వాటిని పాటిస్తాం. మన చరిత్ర కూడా మారుతుంది, మన పేర్లు కూడా మార్పులు చెందుతాయి. అప్పుడు మనం కూడా పాడగాలి. స్థిరపరచువాడు, బలపరచువాడు, హెచ్చించేవాడు, ధనపరచువాడు, చరిత్ర మార్చగలదు. చూద్దాం అబ్రహాం జీవితంలో నుంచి. అబ్రహాం జీవితంలో మనం ఎలా చెప్పచ్చు? ఏంటి ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకత, ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అబ్రహాం దేవుడు ఏ స్థితి నుంచి తీసుకొచ్చు? అబ్రహాం ఏ విధంగా మార్పు చెందాడు? బైబిల్ గ్రంథంలో అబ్రహాం చరిత్ర చాలా ప్రత్యేకమైనది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 75 years అలాంటి వాడు, 70 సంవత్సరాలు కల్దీలు అనే పట్టణంలో ఉన్నాడు, మెసొపొటామియాలో ఉన్నాడు. ఆనాటి ప్రపంచంలో నెంబర్ 1 సిటీ అదే. ఎవరైనా జాబ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మెసొపొటామియాకి వెళ్ళాలి. ఎవరైనా లగ్జరియస్గా జీవించాలి ఎక్కడికి వెళ్ళాలి? మెసొపొటామియాకి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఆపోజిట్. ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడు? ఆ విలాసవంతమైన పట్టణం నుంచి ఇప్పుడు బయటకు రాబోతున్నాడు. మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. వాళ్ళ తండ్రి గారు చెప్పారు, అయ్యా మీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు మీకు తెలుసు? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. సార్ని అడిగాడంట, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తెలియదు.
తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఈ మెస్పోటామియా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఎవరైనా ఎక్కడికి వస్తారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఐ డోంట్ నో. అబ్రహాం అడిగాడు, మొత్తం ప్యాక్ చేసుకున్నారంట. యూరోప్లో రాసుకున్నారు. ఇంటి నుంచి బయట ఆడుతుంటే కర్రాకు వచ్చి కర్రతో పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలియదు కాదు. మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఓల్డ్ అయిపోయాను, నన్ను చూస్తావు అనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు తెలియదు. ఇలా చెప్పాడు. డాడీ నాకు తెలియదు కానీ నన్ను పిలిచిన వాడికి తెలుసు. ఎవరు తెలుసు? నన్ను పిలిచిన వాడికి తెలుసు. నేను వెళ్తున్నాను. ఆగ్రా, నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి వస్తాను? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అక్కడికి వెళ్తావు. దేవుడు అబ్రహామును పిలిచాడు. నా చేతుల నుంచి నా అడుగులోని అడిగి నాతో పాటు బయలుదేరి అతడు పిలుపుకు లోబడ్డాడు. 9వ అధ్యాయం 15 పంచమ 9వ అధ్యాయం 7 పంచమ అతడు నమ్మకమైన మనసు గలవాడు. సిన్సియారిటీ. నీ కథ మారాలంటే, నీ చరిత్ర మారాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటి? ఒక్క మాట చెప్పండి. నమ్మకమైన మనసు గలవాడు. బయలుదేరి రావాలంటే మధ్యలో ఒక నది అడ్డు. ఆ నది పేరు యూఫ్రటీస్ నది. ఏ నది? ఆ నది దాటి వచ్చాడు. అబ్రహాము ఎప్పుడైనా వెనక్కి తిరిగి వెళ్ళాడు? చెప్పండి. వెళ్ళాడము. ఒకసారి డిసిషన్ తీసుకున్నాడు. ఆ బొమ్మలో విగ్రహం విడిచిపెట్టాడు. ఆ విలాసవంతమైన జీవితం విడిచిపెట్టాడు. ఒక స్టెప్ తీసుకున్నాడు. అతను బయలుదేరి వచ్చాడు. ఏ వయసులో వచ్చాడు? 75. ఒక యవనస్తుడిగా వచ్చాడా? ఎనర్జిటిక్ గా వచ్చాడా? రోమపతి 4 అతడు మృతతుల్యమైన శరీరం కలిగింది. ఇలా మాట ఏమంటాడు? మృతతుల్యమైన శరీరం. ఇప్పుడు అబ్రహాం దేవుడు ఏం చేశాడు తెలుసు కదా? ఇంటర్నేషనల్ జ్ఞానం చేశాడు. అది కానీ 12వ అధ్యాయం మాట్లాడుతుంది. నిన్ను గొప్ప చేస్తాను, నేను భూమి యొక్క సమస్త భూమి సరైన ఆశీర్వదిస్తాను. ఇప్పుడు అబ్రహాం ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాం కదా. ముస్లిం సోదరులు వచ్చారు ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. క్రిస్టియన్స్ వచ్చారు ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. జ్యూస్ వచ్చారు ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. వన్ మ్యాన్. ఒక మంచి మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట మనకు ఎంతో ఆదరణ కలిగింది. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా సింగిల్ మ్యాన్. ఇదే మాట హెస్కేల్ గ్రంథం 33:24 ఉంటుంది. అతడు ఒంటరి అయి ఉండగా, ఒంటరి వాడిని దేవుడు పిలిచాడు. ఒంటరి వాడి కథ మారిపోయింది. ఒంటరి వాడు ఏమయ్యాడు చెప్పండి? ఒంటరి వాడు వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నికలేని వాడు, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. నిన్ను తేజరిల్లును. ఒంటరైన వాడు గొప్పవాడైన ఇదైనా సత్యం కదా. ఇప్పుడు పాటలు పాడలేదు. కథ మొత్తం మార్చగలరు. ఏంటి ప్రిన్సిపల్? సిన్సియారిటీ. అబ్రహాం గురించి బైబిల్లో 66 పుస్తకాల్లో 27 పుస్తకాలు రాయాడు. 27 బుక్స్. అది చాలా ఆశ్చర్యం. పాత నిబంధనలో 16 పుస్తకాల్లో ఆయన పేరు రాయబడింది. కొత్త నిబంధనలో 11 పుస్తకాల్లో 27 బుక్స్ లో అబ్రహాం పేరు మాత్రం విన్నా లేదా?
ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎవరి గురించి చెబుతారు? బర్త్డే అయినా అబ్రహామే, బర్త్డే అయినా అబ్రహామే, మ్యారేజ్ డే అయినా ఎవరి గురించి? స్థుతి కోటికి వస్తే ఎవరి గురించి? అబ్రహాము. అబ్రహాము ఆశీర్వాదం వల్ల ఎవరు గుర్తు వస్తారు మనకి? అబ్రహాము. ఆయన యొక్క ధైర్యం మనకి ఏంటంటే ఈ మనుగోలు ఒంటరి కావచ్చు. మీ కుటుంబంలో ఒంటరిదానిగా దేవుడు నమ్ముకున్నారు. ఒంటరివాడిగా బయటకు వచ్చారు కావాలి, ఒంటరివాడిగా మినిస్ట్రీ స్టార్ట్ చేశారు కావాలి. అలాంటి సహకారం కానీ నమ్మకం ఉంటే కథ మారిపోయింది. నమ్మకం ఉంటే ఏమైందండి? మంచి మాట ఉంది కదా, నమ్మకం ఉన్న వారికి దేవుని ఎలా ఉంటే మనీలో నమ్మకం, పనిలో నమ్మకం. ఆ ప్రిన్సిపల్ జీవితాలను మార్చింది. బలహీనుడు, ఒంటరివాడు, ఒంటరి ప్రయాణం చివరికి దేవుడు అబ్రహాం చరిత్రను మార్చేశాడు కదా. కొత్త నిబంధన కూడా స్టార్టింగ్ ఎవరితో? అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. రెండో వ్యక్తి మనం చూస్తున్నాం, మరొక వ్యక్తి చరిత్ర మారింది. ఆయన పేరు యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయం చాలా కీలకం. భక్తులు అందరూ ఈ మాట అంటారు, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్. గుంటలో నుండి ఎక్కడికి వెళ్ళారు? గుంటలో నుండి చెప్పండి, సింహాసనం ఎక్కాడు. ఫరో తర్వాత రెండో పర్సన్ వెళ్ళాడు, కానీ మధ్యలో ప్రెజెంట్ నుండి వెళ్ళాల్సి వచ్చింది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ వయా ప్రెజెంట్. ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ వయా ప్రెజెంట్. అది కన్నా 38వ అధ్యాయాన్ని వర్స్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ రాసుకోండి మీ బైబిల్. వర్స్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. తామారు కోడలతో పాపం చేస్తారు. ఏ చాప్టర్? వర్స్ట్ చాప్టర్. 39వ అధ్యాయాన్ని గుడ్ చాప్టర్, బెస్ట్ చాప్టర్ కదా. 39వ అధ్యాయం ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఏం జరిగింది? యోసేపు కూడా ఒంటరిగా వెళ్ళాడు ఈజిప్ట్కి. ఫరో ఇంట్లో పనిచేస్తున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. విలియం టిండేల్ గారు మొట్టమొదటిగా ఇంగ్లీష్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లనే మాటని ఆయనకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో అర్థం కాక జోసెఫ్ వాజ్ ఏ లక్కీ ఫెలో రాశాడు. లక్కీ ఫెలో. ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఏమవుతున్నాడు? వర్ధిల్లించబడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! మనకు తెలిసేది 39వ అధ్యాయం. ఫరో భార్య అతన్ని అనుదినం శోధించింది. అన్నమాట ఏమిటండి? ఎప్పుడైనా అనుదినం. లోతు గురించి కూడా రాయబడింది, అనుదినం నేర్చుకున్నాడు. సంసారం గురించి రాయబడింది, అనుదినం. డైలీ ఉంటాయి మనకి శోధనలు. అప్పుడప్పుడు ఉంటాయా? సంవత్సరానికి ఒకసారి ఉంటాయా? ఎప్పుడు ఉంటాయండి? ఇప్పుడు చెప్పాను కదా. ఎవరెవరు లోతు గురించి పేతురు పత్రిక అనుదినం, సంసారం గురించి అనుదినం, యోసేపు గురించి అనుదినం. రెండవ ప్రిన్సిపల్ సపరేషన్, ప్రత్యేకం. పారిపోయాడు. ఆమె ఎంతో టెంప్ట్ చేసినప్పటికీ యోసేపు ఆమె నుంచి పారిపోయాడు. తన అంగీ కాపాడుకోలేకపోయాడు, తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు. అంటే యోసేపు చరిత్ర మారింది. యోసేపు కథ మారిందా లేదా? ఫతిఫాలో భార్య ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ కాళ్ళకి ఇనప సంఖ్య లేపిస్తాను. ఏమిచ్చిందా లేదా?
105 కీర్తన 17 వచ్చిన మాట అంటే అతని కాళ్ళకు ఇనప సంఖ్యలు వేశారు. ఏం వేశారమ్మా? ఇనప సంఖ్యలు వేశారు. ఎవరు ఛాలెంజ్ అది? ఎవరు ఛాలెంజ్? ఫతిఫరు భార్య ఛాలెంజ్. మరి దేవుడు ఛాలెంజ్ ఏంటి చెప్పాల్సింది. యోసేపు మేడకు బంగారు గొలుసు చేపిస్తుంది. అది ఎవరు ఛాలెంజ్? చూడండి అసలు అది కాండ 42వ వచనం. మరి ఎవరు వర్తమానం పంపించాడు, ప్రజలకు వెళ్ళారు. అతని అంగీ తీసి వేరే అంగీ వేశారు, షేవ్ చేశారు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఫరో నిలబెట్టాడు. అదే జరిగింది. మరి పురాతన చేతను ఉంగరం తీసి యోసేపు చేతికి తొడిగించాడు. అతని మెడకు బంగారు గొలుసు. ఏమారింది? కథ మొత్తం మారింది, చరిత్ర మొత్తం మారింది. ఒకటే కార్యం ఏంటది? అతను పారిపోయాడు. అతను ప్రత్యేకించబడ్డాడు. యోసేపు చరిత్ర గొప్పది. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్న రక్షకాలు, గోడెవరు ఆనందానికి. ఎందుకు దేవుడు యోసేపు గదిలోకి ఎలా చేశాడంటే చెప్పండి, ఎందుకు ఎలా చేశాడు? వాళ్ళిద్దరు ఎందుకున్నారు? దేవుడు అంట వాళ్ళిద్దరు ఎవరి దగ్గర పనిచేస్తున్నారండి? ఫరో దగ్గర కదా. ఈజిప్ట్ సీక్రెట్స్ అన్నీ చెప్పారు. ఈజిప్ట్లో ఏ పట్టణాలు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఈజిప్ట్ మొత్తం టోటల్ చిట్ట ఎవరికి వచ్చింది? యోసేపు వచ్చింది. ఎందుకంటే యోసేపు ఇమ్మీడియట్గా ఏమైపోతుంది? సింహాసనం పరిపాలించాలి కాబట్టి ముందుగానే దేవుడు ఏం చేశాడు? ముందుగానే సిద్ధం చేశాడు కూడా. చాలాసార్లు అనుకుంటాం మనతో పాటు ఎందుకు పెట్టాడు దేవుడు అనుకుంటాం. ఒకసారి దేవుడు ఉద్దేశం ఉంటుంది. సెకండ్ చారియట్, రెండవ రథం ఎక్కాడు. యోసేపు చేసిన గొప్ప కార్యం, ప్రత్యేకించబడ్డాడు. అతడు పారిపోయాడు. లోకం ఏమంటుందంటే, నేను యూత్ని అడిగితే యోసేపు ఓడిపోయాడు. ఓడిపోవడం కాదు, యోసేపు పారిపోయాడు. పారిపోవడం ఇంకా యోసేపు జీవితంలో గొప్ప టర్నింగ్ అదే. యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది అన్నలు వచ్చారు? 10 మంది. యోసేపు సింహాసనం మీద ఉన్నాడు. అన్నలు ఏం చేస్తున్నారు? సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. జనరల్గా తమ్ముడు అన్నలకి ఆయన ఇక్కడే జరిగింది. కథ మారింది. అందలేదు. ఫస్ట్ టైం వచ్చారు, నమస్కారం చేశారు. సెకండ్ టైం వచ్చారు, సెకండ్ టైం ఏం చేస్తున్నారు చెప్పండి? వందనం చేస్తున్నారు. చరిత్ర మారుతుంది. ఆత్మీయ జీవితంలో మనం దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు పారిపోతే, దేవుని మహిమ కొరకు చేస్తే, ఒకరోజు ఏం చేస్తాడు? ఆయన ఇచ్చిస్తాడు. ఒకరోజు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఒకరోజు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. రెండో వ్యక్తి ఎవరు? యోసేపు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. రెండో వ్యక్తి ఎవరు? యోసేపు. మూడో వ్యక్తి మోసెస్. ఒక బానిస పిల్లవాడు, ఒక బానిసకు పుట్టినవాడు, ఒక స్లేవ్. అపోస్తలుల కార్యాలు జిల్లామంటుంది, అతని తల్లి అతన్ని బయట పారవేసిందంట. మాట వాడకూడదు. బయట పారేసింది. ఎవరిని? మోషేని పారవేసింది. దేంట్లో? నైలులో పారవేసింది. పారవేయబడ్డాడు. ఏమో పారవేయబడినవాడు, నెలలో పారవేయబడినవాడు. చూడండి ఏం మాట ప్రవక్తలు. దేవుని సేవకుడయ్యాడు. స్లేవ్ సర్వెంట్ అయ్యాడు.
ఏంటి యోసేపు జీవితంలో కలిగిన గొప్ప మార్పు? ఆ రోజున ప్రతి తల్లి అనుకునేదంట, నాకు అమ్మాయే పుట్టాలి. అబ్బాయి పుట్టింది ఏమైంది? అందుకని ప్రతి తల్లి ఏమనుకునేది? నాకు అమ్మాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి. కానీ మంత్రసారి చెప్తుంది, మేడం అబ్బాయి పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. కానీ మేడం చాలా అందంగా ఉన్నాడు మేడం, దివ్య సుందరుడుగా ఉన్నాడు. అది భవిష్యత్ జీవితానికి తల్లి అనుకుందంట, దేవుడు ఎంత అందం వీడికి ఇచ్చాడంటే ఏదో సంథింగ్ ఉంది. విశ్వాసం బట్టి మోషే తల్లిదండ్రులు మోసం దాచి దేన్ని బట్టి? ఎందుకని కూడా మోషే దివ్య సుందరుడు. చాలాసార్లు మన పిల్లల జ్ఞానాన్ని మనం చూడలేకపోతున్నాం. దేవుడు ప్రతి విశ్వాసులకి ఏదో ఒకటి ఇచ్చాడు, వాళ్ళ నుంచి మనం చూడాలి, విశ్వాసంతో పెంచాలి. మోషే తల్లి తను పెట్టి చేసింది, వదిలేదు. ప్రపంచంలో నదులన్నింటిలో నైల్ నదిలో ఉన్న మొసళ్ళు భయంకరమైన మొసళ్ళు. 20 మీటర్ల దూరంలో మానవుడు రక్తాన్ని విడిచిపెడుతుంది. మన ఒడ్డు నుంటేనే మన స్మెల్ వాటిని పట్టేస్తాం. ఎక్కడ మొసలు? కానీ మోషే తల్లి ఎక్కడ వదిలిపెట్టింది? విశ్వాసం. గుహలో దాచిపెట్టలేదు. కరెక్ట్ అదే టైంకి ఎవరు వచ్చారు? కుమార్తె వచ్చింది, పరివారంతో వచ్చింది. అక్కడ మాట్లాడబడుతుంది 2వ అధ్యాయంలో, పిల్లవాడు ఏడ్చుచున్నాడు. ఏడుపు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు కదా? ఏడుపు లేకపోతే ఆ బాక్స్ ఏమయ్యేది? వెళ్ళిపోయేది. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడప్పుడు ట్రాక్టర్ల మీద లారీల మీద రాస్తారు, నన్ను చూసి ఏడవక. రాస్తారు లేదా? నీ ఏడుపే, చెప్పండి, నీ ఏడుపేనా ఎదుగుదల. నన్ను మోషే గారిని ఏడవకపోతే ఏమైంది? పట్టించుకునేది కాదు. విశ్వాసం అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేశారు. ఎవరి టియర్, దేవుని సన్నిధిలో మనం కాచే ప్రతి కన్నీటిని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. మాకు శోభం చేసింది. మోషే అందాన్ని చూసింది. అతడు ముగ్ధుడే, ఆమె ముగ్ధురాలైపోయింది. ఆమె డిక్లేర్ చేసింది, వీడు హెబ్రీడే కానీ హెబ్రీ కొడుకు, హెబ్రీ పిల్లవాడిని నీళ్ళలో ముంచాలి, దాన్ని ముంచను, పెంచుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చింది నాకెవరు? నా కుమారుడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా డిక్లేర్ చేసింది. 40 years పెంచింది, సకల విద్యలు అభ్యసించింది. మోషేకి ఏ ట్యూషన్ అంటే ఆ ట్యూషన్ పెట్టించిందంట. నాకు గ్రీక్ నేర్పించమ్మా, గ్రీక్ నేర్పించాను. లేకపోయింది చెప్తుంది. నేను ఇంజనీరింగ్ చదువుతానంటే ఇంజనీరింగ్ చదివించింది. నేను మెడిసిన్ చదువుతానంటే సకల విద్యలు అభ్యసించాడు. ఎవరు చెప్పండి? మోషే. ఇక సింహాసనం ఎక్కే టైం వస్తుంది. మోషేకి పట్టాభిషేకం చేసే టైం వస్తుంది. ఇద్దరికి వాదన అవుతుందంట, నువ్వు ఒప్పుకోరా, 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 నా కొడుకు ఒప్పుకోరా. మోషే నో నో నో. ఇప్పుడు 11 మాట్లాడుతుంది. మూడవది సాక్రిఫైస్, త్యాగం. త్యాగం లేకుండా చరిత్ర మారదు. అర్థమవుతుందా? 3వ సంవత్సరం అంటే 3 వదులుకున్నాడు మోషే కదా. వదులుకున్నాడు కదా. ఒకటి టైటిల్ వదులుకున్నాడు, నేను ఫరో కుమార్తె కుమారుని కాదు. అసలు తల్లి చాలా చాలా బతిలాడుతున్నాను, నేను ఎట్లయినా నువ్వు ఎట్లయినా సింహాసనం ఎక్కాల్సిందని. ఇంత పెంచింది కదా, 2 సంవత్సరాలు కదా. ఒకవేళ మోషే ఒప్పుకున్నాడు అనుకోండి, ఏమై ఉండేది? మోషే ఒప్పుకున్నాడు అనుకోండి, నేను నీ కుమారుడు నేను ఒప్పుకున్నాడు అనుకోండి, ఏమై ఉండేది? ఐగుప్తికి రాజు అయ్యేవాడు. ఓకే, ఇంకా మోషే పేరు సోషల్ టెక్స్ట్ లో ఉండేది కానీ బైబుల్ ఉండేది. మాట మీకు అర్థమైందా? మోషే పేరు ఎక్కడ ఉండేది?
ఫరో అనే పరిపాలన చేశాడు. ఎక్కడుండేదమ్మా? మనుషులు. కానీ ఎక్కడుండేది కాదు. ఐగుప్తి ధనం వదులుకున్నాడు. అలాంటి ప్రపంచ బ్యాంక్ అంతా డబ్బు అంతా ఎక్కడుంది? ఎవరైనా దాన్ని వల్ల ఎక్కడికి వెళ్ళాలండి? ట్రాన్సాక్షన్స్, ప్రపంచం యొక్క డబ్బు అంతా ఎక్కడుంది? మూడవదిగా అల్పకాల పాపబోధాలు, టైమ్స్ ఆఫ్ ప్లెజర్స్. మోషే కోరుకుంటే ఐగుప్తి వైన్ రాక్షసులు తాగేవాడు కదా. మోషే కోరుకుంటే ఐగుప్తి స్త్రీలు ఉండేవాడు. మోషే కోరుకుంటే ఐగుప్తి ధనం ఉండేది కానీ నో చెప్పాడు. మోషే త్యాగం చేశాడు. సో చూడండి మోషే మాట. మోషే ఏమాడు? అపోస్తలుల మాట్లాడుతుంది, జీవవాక్యాలు తీసుకున్నాడు. బైబిల్లో ఫస్ట్ లెటర్స్ రాసింది ఆయన. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. పెన్ పెట్టిన వ్యక్తి ఎవరు? మాట్లాడుతుంది అపోస్తలుల 7వ అధ్యాయంలో జీవవాక్యాలు తీసుకున్నాడు. జీవవాక్యాలు తీసుకున్నాడు. బ్రదర్స్, 5 పుస్తకాలు రాశాడు. ప్రపంచానికి రాజ్యాంగం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. అద్భుతాలు చేశాడు, సూచనలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. మోషే చరిత్ర మారిపోయింది. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? త్యాగం. ఆ మాట చెప్పండి. ఏం చేశాడు? త్యాగం. నీ జీవితంలో త్యాగం చేస్తే జీవితం మారుతుంది. భక్తుల జీవితాలు మారినాయి. ఈనాడు మనం జార్జి గారి గురించి మాట్లాడుకుంటామంటే, జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడుకుంటామంటే, భక్సింగ్ గారి గురించి మాట్లాడుకుంటామంటే, గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటామంటే వాళ్ళ జీవితాలు ఏముంది చెప్పండి? ఏముందండి? మరి నాకు ఆశ్చర్యం ఉంది సత్యనారాయణ గారి గురించి. ఎలా చేస్తున్నారు ఇంత ప్రయాణాలు, పరిచర్య, టీమ్, లాస్ ఆఫ్ శాలరీ, పేమెంట్స్ మానుకోవడం. ఏంటి ఆ ప్యాషన్? ఏంటి ఆయన గోల్ ఏంటి అనేది ఒకసారి కన్ఫ్యూజన్. త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా ఏం కాదండి, చరిత్ర మారుతుంది. పాట పాడుకుంటూ ముడుచుకోవద్దు. ఏమైనా చేయగలడు, అది చాలా రాంగ్ వెళ్ళిపోతుంది క్రైస్తవ ప్రపంచం. ఏసులో మమ్మల్ని ఏమైనా అయిపోతుందంటే లేదు. మనం చేయాల్సిందే కదా. మనం ఏం చేయాలి చెప్పండి? త్యాగం చేయాలి. మోషే ఏం చేశాడు? త్యాగం. 3వ సూత్రం సాక్రిఫైస్. ఇప్పుడు 4వ వ్యక్తి మనం వచ్చాం. రూతు మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక విడో, ఒక సింగిల్ ఉమెన్, ఒక మోయాబీరాల్, హెల్ప్లెస్, నిస్సహాయురాలు, హోప్లెస్, నిరీక్షణ లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. పరాయి స్త్రీ, అన్య దేశస్తురాలు, యూదురాలు కాదు. దేవుడి గురించి తెలియదు కానీ ఏదో కొంత తెలిసింది కానీ 1వ అధ్యాయంలో ఆమె ఒక తీర్మానం తీసుకుంది. 7 రకాలైన ప్రమాణాలు అందులో ఉన్నాయి. 7 ప్రమాణాలు, 7. ఒక స్టాండర్డ్ డెసిషన్. ఆమె జీవితంలో ఒక కృత నిశ్చయం ఉంది, ఒక స్టాండర్డ్ డెసిషన్. ఆ సూత్రాన్ని నోట్ చేసుకుంది. ఒక స్టాండర్డ్ డిజైర్, ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటావని అక్కడ. ఇంకో ఒక డెసిషన్ తీసుకుంది. ఆమె కూడా కొంత ప్రయాణం చేసింది కానీ ఏమైందేమో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అంతే. ఇక ఓర్ప జీవితం నాకు కనపడదు. రూతు జీవితం మార్పు వచ్చింది. ఆమె చరిత్ర మారిపోయింది. 1వ అధ్యాయంలో 10 సంవత్సరాల చరిత్ర, 10 years. 2వ అధ్యాయంలో ఒక రోజు చరిత్ర రాయబడింది, 1 day హిస్టరీ. 3వ అధ్యాయంలో 1 night హిస్టరీ, ఒక రాత్రి చరిత్ర రాయబడింది. మళ్ళీ పట్టిస్తాం. అటువంటి 1వ అధ్యాయం 10 years. ఎన్నో కష్టాలు, విలువలు, శ్రమలు, రెస్ట్ తీసుకుని వచ్చింది. 2వ అధ్యాయం 1
1 డే స్టోరీ. పరిగెత్తుకోవడానికి వెళ్ళింది మొత్తం. 3వ అధ్యాయం 1 నైట్ స్టోరీ. 4వ అధ్యాయం చెప్పండి. ఎగ్జాక్ట్లీ రైట్. లైఫ్ స్టోరీ మొత్తం. ఏ చాప్టర్లో? 4th చాప్టర్. ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఏం జరిగింది? ధనవంతుడైన పోయేసి భార్యగా స్వీకరించాడు. ఏం మారింది ఇప్పుడు? చెప్తున్నాను. ఆమె నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి కట్టుబడింది, వెళ్ళలేదు. మళ్ళీ నిర్ణయాన్ని అటు ఇటుగా మార్చుకోలేదు. మన జీవితంలో కూడా మన తీర్మానం కొరకు నిలబడుతుంది. మీరు చంద్రులు పాడతారు కదా, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇఫ్ ఆల్దో ఫర్సేక్ మీ, అందరూ విడిచిపెట్టినాను, నేను వెంబడిస్తూనే ఉంటాను. మృదు జీవితం ఎంత ప్రోత్సాహం. ఆమె ఒక సోజర్నర్, ఒక ప్రదేశంగా వచ్చింది, ఒక సెటిలర్ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో ఆమె ఒక సెటిలర్ ఉంది. మాట అంటాడు బోయజు, పరదేశిగా వచ్చావు కూడా. ఎలా వచ్చింది? పరదేశిగా వచ్చి ప్రేమైంది, స్థానికురాలైంది, సెటిలర్ అయింది. ఎంత ఆశ్చర్యం. ఏదైనా సత్యం. ఈ యొక్క సందేశం ప్రోత్సహించడం. మీ ఆత్మీయ జీవితంలో ఆయన కూడా మరుగులు తిప్పడం. 4 ఎవరి గురించి? రూతు గురించి మనం చూస్తాం. ఏంటి ఆ జీవితంలో? 5వదిగా రాహాబు గురించి మనం చూద్దాం. అది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చాలా కీలకమైనది. ఆమె ఎలాంటిదో మనకు తెలుసు. రాహాబు గురించి 10 సార్లు బైబిల్ రాయబడింది. 5 సార్లు వేశ్య అయిన రాహాబు అని మాట్లాడుతుంది. ఎన్నిసార్లు కూడా? 5 సార్లు ఏమైంది? వేశ్య అయిన రాహాబు. కానీ ఆమె గురించి ఆఖరికి రాయబడి చూస్తారు ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23. చదవండి. అబ్రహాము దేవుని నమ్మెను. నెక్స్ట్ వచ్చిన 25వ వచనం చదవండి. రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిందా? ఆమె గురించి ఆఖరి రాయబడిన మాట ఏంటి? ఎవరంటారండి? వేసవి నీతిమంతురాలని ప్రపంచం పక్కల్లా అవుతుందా? కానీ దేవుని వాక్యంలో ఆమె చరిత్ర మారింది. ఇప్పుడు ఆమె ఎవరమ్మా చెప్పండి? నీతిమంతురాలు. ఇక్కడ చాలా మంది బాగా మాస్టర్య సంఘంలో క్విజ్ పోటీలు బాగా జరుగుతుంది కదా. స్పెషలిస్ట్ ఉన్నారు, క్విజ్ స్పెషలిస్ట్. అంటే నేను అనుకుంటున్నాను నీతిమంతురాలు అని ఈ మొక్కదాని గురించి రాయడం అనుకుంటున్నాను. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ అనుకోండి, నీతిమంతులు కలిపి చెప్పారు. చాలా మంది పురుషుల గురించి రాయబడింది నీతిమంతులైన నోవహు. కానీ స్త్రీగా నాకు గుర్తుండి మరి మీరు కరెక్ట్ చేయాలి టీచర్స్. నీతిమంతురాలని ఎవరి గురించైనా బైబిల్లో రాయబడింది. నీతిమంతులు అయ్యాం ప్రభు అనుకో, నాకేమైనా చెప్పండి. అది వాస్తవే, కానీ ఆ టైటిల్ ఉందా? ఆశ్చర్యం కదండి. ఇప్పుడు వేసి ఏమైంది? నీతిమంతురాలే కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ పెద్ద లిస్టు ఆనరబుల్ లిస్టులో వచ్చాడు. ఆనరబుల్. ఏం చేసింది? ఆమె జీవితంలో ఉన్న టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆమె జీవితాన్ని మార్చింది ఏంటంటే ఆమె యొక్క సబ్మిషన్, విధేయత. అయితే స్పైస్ వచ్చింది, వారిని చేర్చుకుంది, వారితో మాట్లాడింది, వారు చెప్పింది చేసింది. ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? నీ
కిటికీకి ఏం చేయాలి? ఆకారం దారం కట్టాలి. అంతే చేశాను. విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని వాక్య ప్రమాణాలకు విధేయత జీవితాలను మార్చింది. శత్రువులు ఆ ఊరి అందరికీ, ఎరుకో వాళ్ళందరికీ శత్రువులుగా ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ ఆమెకు మాత్రం స్వార్థికులుగా మాట మీకు అర్థమైందా? ఊరు వాళ్ళందరికీ ఎలా ఉన్నారు? ఎనిమీస్. వాళ్ళిద్దరిని మాత్రం దేవుని సేవకులుగా భావించింది, వారికి సత్కారం చేసింది, వారిని చేర్చుకుంది, వారికి ఆతిథ్యం ఇచ్చింది, వారు చెప్పినట్టు చేసింది. ఏం జరిగింది? వాళ్ళ బంధువులు సమకూర్చింది. ఫస్ట్ డే వచ్చారు, ఒక రౌండ్ వేశారు. అందరిని సమకూర్చింది, రెండు అని పిలిచింది. ఏం జరగలేదు. మరి ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ యొక్క బోర్లు ఓదపడుతున్నాయి, మళ్ళీ సమకూర్చింది. ఏం జరగలేదు. సెకండ్ డే, థర్డ్ డే ఏం జరగలేదు. ఫోర్త్ డే చెప్పండి ఏం జరగలేదు. ఫిఫ్త్ డే ఆయన ఎసుకు చెందిందా? ఆమె డ్రాప్ అయిపోయింది. ఫస్ట్ డే సెకండ్ డే వాళ్ళతో వచ్చి మాట్లాడారు. సెవెంత్ డే వచ్చారు. ఎన్ని 7 times. ఆమెకు సబ్మిషన్. రాహాబు చరిత్ర మార్చేసింది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉంది. దాన్ని మార్చేయలేదు కదా. అప్పుడు యేసు ప్రభుకి ముదిమాయన గ్రేట్ గ్రాండ్ మదర్. ఏదైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. 5వ ప్రిన్సిపల్ సబ్మిషన్. ఆ రోజుగా దానియేలు జీవితం మొత్తం దానియేలు 1వ అధ్యాయంలో దానియేలు చరిత్ర ఒక క్యాప్టివ్, ఒక పరాయి దేశం వెళ్ళాడు. చిన్న పిల్లవాడు వెళ్ళాడు, టీనేజ్లో వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు. ఆ దేశం వెళ్ళినాక ఆయన పేరు మార్చేశారు. ఏలు అంటే దేవుడు. డానియేల్ అనే పేరు మేము వినకూడదు, మీ దేవుడి పేరు మేము వినకూడదు. పేరు మార్చారు, ఫేస్ మార్చారు, డ్రెస్ మార్చారు, లాంగ్వేజ్ మార్చారు, భాష మార్చారు, ఫుడ్ కూడా మార్చారు. ఏం మార్చారు? ఫుడ్ కూడా మార్చారు. దానియేలు జీవితంలో 2 పరీక్షలు జరుగుతున్నాయి. 2 పరీక్షలు. ఒకటి 1వ అధ్యాయంలో పరీక్ష. ఏంటో పరీక్ష? 1వ అధ్యాయం పరీక్ష. రాజీ భోజనం తినాలి. దీన్ని డైట్ టెస్ట్ అని రాసుకుంటాం. డైట్ టెస్ట్. ఏ టెస్ట్ అండి? డైట్ టెస్ట్. 6వ అధ్యాయంలో మరొక పరీక్ష ఎదుర్కొన్నాడు. అది డెన్ టెస్ట్. ఒక పరీక్ష. బాగుంది కదా. 2 పరీక్షలు. ఏంటి పరీక్షలు? రైట్ టెస్ట్, డెన్ టెస్ట్. యవనస్తులు ఎదుర్కొన్నాడు. అది ఓల్డ్ మ్యాన్ ఎదుర్కొన్నాడు, 8 years దాకా. సో పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? పరీక్షలు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? యవనస్తులకైనా పరీక్ష, ఓల్డ్ పీపుల్ లేదా? ఆల్ ఏజెస్. మన క్రైస్తవ జీవితంలో మనం బ్రతికినంత కాలం పరీక్షలు ఉంటాయి కదా. పరీక్షలు అయిపోయా? నా పరీక్షలు అయిపోయి లాస్ట్ ఎగ్జామ్స్ కూడా హ్యాపీ ఉంటుంది. నేను చదువుకున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రాస్తే ఇంటి పట్టుకొని పేపర్ చేసి గొడవలు కూడా చేసాం. కానీ మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది? ఆల్ ఏజెస్, ఆల్ స్టేజెస్. మొదటి పరీక్ష ఆహారం తినకూడదు. 2వ పరీక్ష ప్రార్థన చేయడం కదా. చెప్పండి, మొదటి పరీక్ష ఏంటి? ఎలా చెప్తే బాగుంటుంది? ఈ మాట ఒకటి ఏమనించాలి, అతడు స్టార్ట్ చేయకూడదు. 2వ పరీక్ష అతడు స్టాప్ చేయకూడదు. నా మాట మీకు అర్థమై ఉంటుంది. అర్థమైన చేస్తుంది. ఫస్ట్ పరీక్ష ఏంటి? స్టార్ట్ చేశాడా? అవుట్. 2వ పరీక్ష ఏంటి? స్టాప్ చేస్తే నా జీవితంలో స్టార్ట్ చేయకూడదు ఉంటాయి, స్టార్ట్ చేయకూడదు ఉంటాయి. స్టార్ట్ చేసామా కథ అర్థం తెలియదు. ఆ రాజభోజనం, ఆ రాయల్ డేంటిస్, అన్ని ప్రసిద్ధమైన ఆహారం ఉంది, ఎంతో ఉంది. ఒక్కసారి
రకాలుగా మెను చూశారు. చిన్నపిల్లలు నేను ఫంక్షన్ వెళ్ళాను, పక్కన వాళ్ళు చెప్తుంటే వీటికి నోరు ఊరుతూ ఉంటుంది. తెరపైన ఏమవుతుంది? ఒకసారి దాన్ని చూసినప్పుడు అతను కూడా టెంప్టైడేమో కానీ అతను తన హృదయంలో నుంచి ఉంచుకున్నాడు. శాంటిఫికేషన్, అపవిత్రపరచుకోకూడదు. స్పర్జన అనే గొప్ప వ్యక్తులు చెప్పాడు, పాపానికి నో చెప్పడానికి బైబుల్ కాలం చదవాల్సిన పని లేదంట, తీయాల్సిన పని లేదంట. ఎప్పుడైనా ఏం చేశాను? ఎప్పుడైనా పాపానికి ఏం చేశాను? నో అని చెప్పారు. దానికి ఏం టెక్నిక్స్ అక్కర్లేదు కదా. దానికి ఏం చేశాను? దాన్ని నో ఏం జరిగింది మనకు తెలుసు కదా. మరి అక్కడేం చెప్పాడు? ఆరోగ్యంలో ఇలా చెప్తాను, ముగింపు చేస్తాను. తన జీవితంలో ఎన్నడూ చేయకూడదు చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించాడు. ఆరోగ్యంలో తన జీవితంలో ఎన్నడూ చేసేదాన్ని చేయకుండా వచ్చినప్పుడు అతను దాన్ని చేశాడు. ఎవరు అర్థం కాదు. మళ్ళీ చెప్తాను, మొట్టమొదటి తన జీవితంలో ఎన్నడూ చేయింది చేయాల్సి వచ్చినా కూడా దాన్ని చేయలేదు. దాని తర్వాత తన జీవితంలో ఎన్నడూ చేసేది చేయకుండా వచ్చింది. ఆయన ఏం చేశాడు? చేశాడు. ఏమంటే దాని ఆలోచన ఉంటుంది. ఈ దానిలో వర్తి దానిలో ఏమారు చరిత్ర దానిలో ప్రవచనం ఇప్పుడు ఎంత గొప్ప. మన జీవితాల్లో కూడా పవిత్రపరచుకోవాలి. ఇక ఆఖరిగా 7వ వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఎవరైనా ప్రభు నమ్మకం ఎవరు? సౌలు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. అతను కూడా సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని హింసించాడు. ఇప్పుడు ఆయన కథే మారిపోయింది. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో ప్రభు ఆయన్ని కలుసుకున్నాడు, ఎన్కౌంటర్ చేశాడు. పౌలు అడిగిన 2 ప్రశ్నలు. ప్రభా నువ్వెవరు? ప్రభా నేనేమి చేయాలి? అన్నమాట నువ్వెవరు చెప్పేశాడు కదా. ఏంటది? దానికి ఆన్సర్ వచ్చింది, నేను నీవు హింసించను నజరేయుడైన యేసు. ఓకే, ఆన్సర్ దొరికింది. కానీ రెండో దానికి ఆన్సర్ లేదు. ఏం ఆన్సర్? నేనేం చేయాలి అంటే ఆ డెసిషన్ ప్రభు కొరకు నేను చెయ్యాలి అన్న తీర్మానం ఆయన జీవితాన్ని నడుపుతుంది. 7వ సూత్రం సర్వీస్, సేవ. 7వ సూత్రం అంటే సేవ. రోజు పౌలు యొక్క డైలీ ఆయన ఆలోచన ఏంటి? ప్రభా నేనేం చేయాలి? ప్రభా చెప్పండి, నేనేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంకెంతకాలం చేయాలి? ఎంతకాలం చేయాలి చెప్పండి? ఎంతకాలం చేయాలి చెప్పండి? అయిపోతా ఇది వస్తుంది, ఈ మీటింగ్తో క్లోజా? చివరిగా పలికిన మాట పౌలుగా పలికిన మాట, మంచి పోరాటము నా పరుగు ప్రారంభించుకుంది, నా విశ్వాసం ఏం చేశాను? ఆయన కొరకు సేవ చేయాలి. ఆ డెసిషన్ ఆయన మార్చింది. మన కొత్త నిబంధనలో ఎన్ని పత్రికలు రాశారు, ఎన్ని ప్రదేశాలు తిరిగాడు, ఎన్ని గొప్ప సేవ చేశాడు. ఇప్పుడు పౌరుల వ్యక్తులు ప్రపంచాన్ని మార్చేశారు కదా. మార్చలేదు. అంతకుముందు ఎలా ఉన్నాడు? పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఇప్పుడేమో స్వార్థికుడు. ఎలా చెప్తాను? ఎనిమి ఎవాంజలిస్ట్, శత్రువు స్వార్థికుడు. సంఘాన్ని పాడు చేసిన వాడు డిస్ట్రాయర్, డిసైపుల్ అయ్యాడు, శిష్యుడు. ఎవరికి? ఎవరైనా యేసుక్రీస్తు. దోషకుడు అంటారు, బ్లాస్ఫెమర్ అంటారు ఇంగ్లీష్లో. బ్లాస్ఫెమర్ బిలీవర్ అయ్యాడు, యేసుక్రీస్తు విశ్వాసం. ఏదైనా సాధ్యం. 7వ సూత్రం ఏంటి? సర్వీస్. 7 చెప్పుకున్నాం. అబ్రహాం నమ్మకత్వం, యోసేపు ప్రత్యేకించబడిన
పరిశుద్ధ జీవితం, మోషే త్యాగ జీవితం, రాహాబు నిర్ణయం, కమిట్మెంట్, రూతు రాహాబు విధేయత, దానియేలు హృదయంలో నిత్యం పవిత్రపరచుకోకుండా పవిత్రపరచుకుంటాం. పౌలు జీవితం సర్వీస్ మనం కూడా జీవించాలి. రోమాలో సువార్త నామకు ముందు పాపులే కాదు, తర్వాత ఏమైనా పరిశుద్ధులే కాదు, ఒక సెన్సేషనల్ బిలీవర్స్. అందుకే 16 ఎవరు చెప్పారు, పేరు రాయబడి దేవుడి వాక్యాన్ని తీర్చుకుంటారు. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పిద్దాం. ప్రసాద్ దీన్ని తీసేయండి, ఒక పాట పాడు.